ఆరోగ్యశ్రీ కార్డు అంటే 25 లక్షల వైద్యం చేతిలో ఉన్నట్టే. 3257 ప్రొసీజర్లతో 25 లక్షల వరకు ఉచిత చికిత్స. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి ప్రభుత్వ సాయం కూడా. కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తూ పథకం ప్రయోజనాలపై ప్రచారం. ఇప్పటి వరకు 1,04,000 ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద ప్రభుత్వం 20 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుంది. దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినా, ప్రమాదం సంభవించిన ఈ పథకం కింద ఉచితంగా చికిత్సలు పొందవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు వెంట పెట్టుకొని మీ దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళండి అంటూ వైద్య సిబ్బంది ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద వైద్య ఖర్చు పరిమితిని 25 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో ఇక్కడ విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్ కార్డును అయితే అందిస్తున్నారన్నమాట. పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతి ఒక్కరికి వివరించేలా ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సరికొత్త ఫీచర్లతో రూపొందించిన 1,48,00,000 స్మార్ట్ కార్డులను వైద్య శాఖ ముద్రించింది. గ్రామ వార్డు సచివాలయాల వారికి కార్డులు పంపిణీ చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 1,04,000 కార్డులు అయితే పంపిణీ పూర్తయింది. ఒక్కో వారంలో నియోజకవర్గంలో 4 వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ కార్డుల పంపిణీ అయితే చేపడుతున్నారన్నమాట. అయితే సేవలు పొందడం ఎలా, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందడం ఎలా అనే అంశంపై ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంఓ, సిహెచ్ఓ, వాలంటీర్లతో కూడిన బృందం అయితే ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలను 1,059 రోగాల నుంచి 3,257 రకాల రోగాలకైతే పెంచారు. ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం అందిస్తున్న భృతి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.